This sister is giving wonderful testimony. ఈ సహోదరి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ సహోదరి యొక్క ఫ్యామిలీ విడిపోయారంట. This sister family, after they got married, they were separated. కోర్టుకు వెళ్ళింది. And this case went to the court. విడాకులు కూడా అప్లై చేశారు. They applied for divorce. అయితే ఈ సహోదరి సాటర్డే ప్రేయర్కి వచ్చారు. So one of the Saturday meetings she attended here for our meeting. విడిపోయిన కుటుంబాలన్నీ దేవుడు కట్టబోతున్నాడు. ఎవరెవరైతే కుటుంబాలు విడిపోయి ఉందో లేచి నిలబడండి అని చెప్పారంట. And one Saturday I told to the congregation that those who are having family problem and are living separatedly, the divided families, please stand up. I'm going to pray. God is going to establish a peace in between of you. నా భర్త ఎలా వస్తాడు? ఆల్రెడీ విడాకులు అప్లై చేశాము, ఇంకెక్కడ నా కుటుంబం కట్టబడబోతుందని అవిశ్వాసంతోనే ఆ రోజు నిలబడ్డారంట. So she even doubtfully she got up. Even we applied for a divorce, so how my husband will come to me and how he will take me back, so it is impossible, like that she was thinking, and but she got up. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత తన భర్త ఆయనే మరలా వచ్చాడంట. But after she went from this prayer meeting, the next day her husband himself came back to his wife. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విడిపోవటానికి గల కారణం ఏంటంటే ఆయనకు తాగుడు అలవాటు ఉండేదంట. Actually what is the family problem is he is a drunkard. సో కలిసిన తర్వాత మరలా తాగారంట. After he met her again he is taking that alcohol. ఈ సహోదరికి ఏం చేయాలో తెలియక నేను ప్రేయర్ చేసిన ప్రేయరాల్ని తల మీద పోసి రాసిందంట. So she was upset, but she wasn't perplexed what to do. So she remembered that prayer oil. She taken the prayer oil and poured upon the head of her husband. Because honored the anointing oil. దేవుడు అభిషేక తైలమును గణపరిచాడు. అప్పుడు నుండి ఆయనకు తాగుడు మీద ఒక అసహ్యం పుట్టేస్తుందంట. తాగటంతో మానేస్తాడంట. ప్రేయర్ కూడా వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. From that moment onward her husband was hating alcohol and stopped drinking alcohol. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అసాధారణమైన కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సెల్ 9494940074 and 75. Hallelujah. Today, ఈ రోజు what I sense in my spirit, నా ఆత్మలో నేనేం గ్రహిస్తున్నానంటే 5 blessings you are going to receive. 5 రకాల ఆశీర్వాదాలు మీరు పొందుతారు. You know what is the first blessing? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? Turn to Psalms 23 verse 5. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. When David compared his life to sheep and God to shepherd, దావీదు విశ్వాస జీవితమును గొర్రెతో పోల్చినప్పుడు దేవుణ్ణి కాపరితో పోల్చినప్పుడు ఏం జరిగిందంటే ఆయన అంటున్నాడు, నా తలను నూనెతో అంటి ఉన్నావు. యు హావ్ అనాయింటెడ్ మై హెడ్ విత్ ద కప్ ఆఫ్ ఆయిల్ అని చూస్తున్నాం. హల్లెలూయా. హియర్ డేవిడ్ సేస్, దావీదు అంటున్నాడు, he anoint my head with oil. నూనెతో నా తలను అభిషేకించి ఉన్నాడు. You know, if you go to the people of Israel life, మీరు ఇశ్రాయేలు జీవితంలోనికి వెళ్తే they are earning money through sheep. అక్కడ గొర్రెలను పెంచుట ద్వారా డబ్బులు సంపాదించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెలు మంచిగా బుష్టిగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొన్నిసార్లు పురుగులు కాళ్ళుండి ఎక్కి తల మీదకి ఎక్కి తలలో హోల్ పెట్టి ఆ గొర్రెలోకి బ్లడ్ అంతా తాగేస్తుందంట. అలా తాగినప్పుడు ఈ గొర్రెలు ఏమైపోతాయంటే జబ్బు పడిన గొర్రెలే అయిపోతుంది. Sometimes when this all the sheep grows very healthy and some insects will come and it reaches the head and it gets the hole and suck all the blood of that animal, so gradually it gets die. సో కాపర్లు ఇదన్నీ జరగక ముందే ఏం చేస్తారంటే ఒలివ నూనె బాగా హీట్ చేసి
దాన్ని గొర్రెల తల మీద రుద్దుతారన్నమాట. Before అలా this, రుద్దినప్పుడు తలలో ఉన్న ఆ పురుగులని రాలి పడిపోతుందంట. before this loss happened to the sheep, the shepherds takes the olive oil and rub on the head of the sheep. So when they applied the olive oil on the sheep, automatically all the insects will fall and dies. హల్లెలూయా. Hallelujah. You are going with anointing. ఇప్పుడు మీరు అభిషేకం తీస్తారు నుండి Now you are వెళ్ళబోతున్నారు. going with a healthy life. మీరు ఒక Healthy spiritual life. ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితంతో వెళుతున్నారు. But don't think that you are so strong. నాకు తిరుగులేదు, నేను ఎవరిని లెక్క చేయను అన్నట్టుగా వెళ్ళకండి. There is a chance to come insert in our life. కొన్నిసార్లు పురుగులు మన తలలోనికి రావటానికి ఆస్కారం ఉంది. When it's come in our mind, అది మన తలలోనికి వచ్చినప్పుడు then the depression will start. అప్పుడు నిరుత్సాహం వస్తుంది, Disappointments, నిస్పృహ వస్తుంది, discouraged, నిరుత్సాహం వస్తుంది, tired, అలసిపోతాం, fed up. విసిగిపోతాం. All the psychology things will come to us. మానసికమైన రోగానికి గురవుతాం. Hallelujah. హల్లెలూయా. ఇది రాకుండా ఉండాలంటే బిఫోర్ ఇట్ అప్లైస్ టు యువర్ లైఫ్, దేవుడు దైవ సేవకులు నిలబట్టి మీ తల మీద నూనె రాసి అక్కడక్కడ ఉన్న పురుగులు రాలి పడిపోయినట్టుగా చేయాలి. God chosen the men of God and taking the oil and apply on your head because to kill all the insects that affecting your head. Hello worshippers. హలో ఆరాధికులారా, Hello anointed ones. అభిషక్తులారా, You are not an ordinary person. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. నీకు అనారోగ్యం తీసుకొచ్చే పురుగులు, The insects that giving you నిన్ను bad వేధించే health, పురుగులు, the insect that torture your life, నీ సేవలు ఆటంకపరిచే పురుగులు the insect that stopping your ఈ ministry, రోజు రాలి పడిపోబోతున్నాడు. today it falls and dies today. దేవుడిని అభిషేకించబోతున్నాడు. God is going to anoint your life. Get ready now. ఇప్పుడే సంసిద్ధులకండి. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది, it's a sign that the spirit of the Lord came upon you. దేవుని ఆత్మ మీ మీదకు వచ్చాడు అనటానికి ఇదిగో సూచన. 1 Samuel chapter 16 verse 13. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. When the prophet Samuel poured the oil upon the David, ప్రవక్త అయిన సమూయేలు దావీదు మీద ఆ తైలపు కొమ్ములో నుండి తైలమును పోయగా, Bible says దేవుని వాక్యం the అంటుంది, spirit of the Lord came upon the David. దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి వచ్చెను. Then what do you want? You tell me. అంటే చెప్పండి, ఇప్పుడు ఇంకేం కావాలి మీకు? Hallelujah. Hallelujah. As we are going to apply the oil, నీవు ఈ యొక్క ఆయిల్ ని అప్లై చేస్తుండగా it's a confirmation that you are anointed by oil. నీవు ఆయిల్ ద్వారా అభిషేకింపబడ్డవనటానికి సూచన. From today, ఈ రోజు the నుండి spirit of the Lord will descend on you. దేవుని ఆత్మ మీ మీద దిగి వస్తుంది. How you know that spirit of the Lord will descend upon you? దేవుని ఆత్మ మీ మీద నిలబోతుందని ఎలా తెలుసు? God will speak to you. దేవుడు మీతో You will మాట్లాడతాడు. hear the voice of God. దేవుని స్వరమును మీరు As వింటారు. a man of God, I am prophesying. దైవజనుడిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. I am inaugurating. నేను ప్రారంభిస్తున్నాను. As the apostle of God, I am inaugurating. దేవుని అపోస్తలుగా From ప్రారంభిస్తున్నాను. today, you are going to hear the voice of God. ఈ రోజు నుండి మీరు దేవుని స్వరమును వింటారు. Hallelujah. హల్లెలూయా. It's a promise, prophecy of God. అది దేవుని నుండి వచ్చిన ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం. Not only that, Isaiah 61 verse 1 to 4. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. When the spirit of the Lord came upon Jesus, the 5 things happened. దేవుని ఆత్మ యేసు మీదకి వచ్చినప్పుడు 5 కార్యాలు జరిగాయి. You are became the minister of God. మొట్టమొదటిగా దేవుని పరిచారకుడు అవుతావు. I am prophesying. నేను ప్రవచిస్తున్నాను. Many of you going to commit your life totally to God. మీలో అనేక మంది దేవుని సంపూర్ణ పరిచర్య కొరకు Many of సమర్పించుకోబోతున్నారు. you having the major calling. దేవుని కొరకైన ఒక గొప్ప పిలుపుని మీరు Very పొందుకోబోతున్నారు. soon you are going to hear the voice of God. అతి త్వరలో పరిచర్య కొరకైన దేవుని స్వరమును మీరు God is వినబోతున్నారు. going to use mightily. దేవుడు శక్తివంతంగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. Harvest is ready. పంట సిద్ధముగా ఉన్నది. Harvest is plenty. పంట విస్తారముగా ఉన్నది. Now he needs servants. ఆయనకి పనివారు కావాలి. You are the servants. మీరే ఆయన పనివారు. You are the workers. మీరే ఆయన జత In the పనివారు. name of Jesus, I ordain for the ministry, God's ministry. యేసు నామములో ఆ పరిచర్య కొరకై మిమ్మల్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. What is the third? మూడవది ఏంటిది? Turn to Psalms 133, 133వ కీర్తన verse 2 and 3. 2-3 వచనాలు. Hallelujah. హల్లెలూయా. అగరోను పైన నూనె పోయబట్టం బట్టి దేవుడంట పరలోకం నుండి ఆజ్ఞాపించాడంట ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాదము జీవము కలుగనగాక అని ఆశీర్వదించాడట. When the oil was poured upon the high priest of Aaron,
then God declared he is going to get the life and blessing in his life. మీ తల హై ప్రీస్ట్ అహరోను తల కంటే శ్రేష్టమైనది. Your head is the precious and better head of the high priest of Aaron. ఈ తలకు దేవుడు తన లైఫ్ ని ఇచ్చాడు. God himself gave his life for your head. హల్లెలూయా. Hallelujah. 4. నాలుగవది. Turn to 1 Samuel chapter 10 verse 6. 1 సమూయేలు 10:6 వచనం. హల్లెలూయా. హల్లెలూయా. New life. నూతన మనస్సు. Don't think about the former things. మునుపటి విషయములను నువ్వు తలంచవద్దు. I am going to do the new things. ఇదిగో నేను నూతన క్రియ చేయబోచున్నాను. Hallelujah. హల్లెలూయా. If you are ready to delete all your former things, from today itself you will see the new things in your life. మీ తలలో మునుపటి విషయాలను కానీ డిలీట్ చేస్తే దేవుడు నూతన కార్యాన్ని ఈ రోజే మీలో ప్రారంభిస్తాడు. You and me, we passed many failure things. అనేక ఓటమి కలిగినటువంటి కార్యాలు మీలో ఉండవచ్చు. We gone through painful life. ఎంతో వేదన బాధ జీవితం కూడా వెళ్ళి ఉండవచ్చు. I know how many years, how many days, how many nights you shed the tears before God. ఎన్నో దివారాత్రములు రాత్రింపగలు కన్నీరు కార్చి నిద్రపోని రాత్రులు ఎన్నో నీవు ఉండవచ్చు. God knows your tears. నీ కన్నీళ్లు దేవుడు ఎరిగి ఉన్నాడు. God knows your burden. నీ భారాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. God knows your painful agony life. నీ యొక్క వేదనకరమైన ఒత్తిడి గల జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. That's why today he won't put the full stop. అందుకే దేవుడు ఈ రోజు దానికి ఫుల్ స్టాప్ As a పెట్టాలనుకుంటున్నాడు. man of God, I am prophesying. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను. Isaiah 60 verse 20. యెషయా గ్రంథం 61:20. John 16 verse 20. యోహాను సువార్త 16:20 వచనం. Your sorrow turn to joy. నీ దుఃఖ దినములు సమాప్తమై Your ఆనందముగా sorrow turn to మారిపోతున్నాయి. నీ joy. దుఃఖము సంతోషంగా మారుతుంది. నువ్వు తరచుగా దుఃఖపడే కార్యం ఏదైతే ఉందో వాటిని దేవుడు వేరుతో పీకి పడేయబోతున్నాడు ఈ రోజు. Whatever the event that make you to sad and cry, God is going to pluck out completely from your life. Hallelujah. This is a time when we are going to apply the oil. ఈ నూనెను మీకు రాసినప్పుడు The spirit of the Lord plucked out all the root of Satan in our life. మీ జీవితంలో ఏ సాతాను వేర్లున్నవో వాటన్నిటిని కూడా ఈ అభిషేకం వేర్లతో సహా పెకిలించి వేస్తుంది. Hallelujah. హల్లెలూయా. You see what is going to happen? ఏం జరగబోతుందో మీరు చూడబోతున్నారు. Within 24 hours, some of you going to see the miracles. మీలో అనేక మంది గొప్ప అద్భుతములు You చూడబోతున్నారు. are going to see the finance miracle. మీరు గొప్ప ఆర్థిక ఆశీర్వాదాలు చూడబోతున్నారు. Believe the prophet word. ప్రవక్తల మాటను నమ్మండి. You shall prosper. మీరు ఆశీర్వదింపబడతారు. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా turn to Psalms 92 verse 10. కీర్తన గ్రంథం 92:10. Hallelujah. హల్లెలూయా. మీ తల మీద నూనె రాయటం బట్టి మీ శత్రులు చెదరిపోబోతున్నారు. మీ కుటుంబానికి విరోధంగా లేచిన చేతబడి శక్తులు, మంత్ర ప్రయోగాలు, అంధకార శక్తులు, అపవిత్ర శక్తులు మొత్తం పడాబజ కాబోతున్నాయి ఈ రోజు. As the oil is applied on your head, all your enemies are going to be scattered, and all the witchcraft powers, all the devil work in your life is going to completely eradicated. Let me come against the evil spirit in the name of Jesus. యేసు నామములో సాతాను శక్తికి విరోధముగా I లేస్తున్నా. come against in the name of Jesus. యేసు నామములో నేను వ్యతిరేకంగా All the వస్తున్నాను. enemies of your life. నీ జీవితంలో ఉన్న ప్రతి శత్రువు Today itself, ఈ రోజే the enemies are going to scatter. ఆ శత్రువులందరూ Your చెదిరిపోబోతున్నారు. own eyes, you are going to see it and glorify God. మీ సొంత కన్నులే చూసి దేవుని మహిమపరచబోతున్నవి. Hallelujah. హల్లెలూయా. How many of you want to lay our hands upon you? ఎంతమంది ఇప్పుడు మేము మీ తల మీద చేతులు As the apostle of God, దేవుని we ప్రవక్తగా are going to lay our hands. మా చేతులు మీ మీద ఉంచబోతుండగా Fivefold blessings going to come 5 upon. రకాల ఆశీర్వాదాలు. What is that? ఏంటి 5 రకాల That I ఆశీర్వాదాలు? will remember. చెప్పండి ఏంటివి అవి? Number 1, మొట్టమొదటిది నీ తల మీద పోయబడుతున్న తైలం పురుగులు. దేవుని యొక్క గొర్రెలైన మన తల మీద ఉన్న పురుగులన్నీ రాలి పడబోతున్నాయి. when the oil applied on your head, all the insects of devil is going to be fall down. నీ Completely మైండ్ fall. క్లియర్ కాబోతున్నాయి. Your mind is going to be become fresh. Hallelujah. Hallelujah. Number 2, రెండవది it's a sign that the spirit of the Lord came upon you. దేవుని ఆత్మ మీ మీద ఉన్నాడు అనటానికి సూచనే ఈ హస్త నిక్షేపణ. Number 3, మూడవది blessing and life. ఆశీర్వాదం జీవం మీ సొంతం. Number 4, నాలుగవది new life.
క్రొత్త మనస్సు. It's a sign for the new life. అది హస్త నిక్షేపణ క్రొత్త మనసుకు సూచన. Number 5. ఐదవది, నీ కళ్ళుకు కనబడే ఎనిమిలు. what the enemies that you are looking at. Some of enemies unseen, some of enemies seen. కొంతమంది శత్రువులు దృశ్యమైన వారు ఉన్నారు, కొంతమంది అదృశ్యమైన వారు ఉన్నారు. మనుషుల రూపంలో థ్రెటనింగ్ చేసే శత్రువులు. Some enemies like a man, they appear and threaten your life. మనుషుల రూపంలో, Like a man, మాంత్రికుడి రూపంలో, like a ఇరుగు పొరుగు వారి ద్వారా, and through the neighbors, మీ యొక్క చుట్టాల బంధువుల ద్వారా, maybe from your relatives. మొత్తం దేవుడు లయపరచబోతున్నాడు. God is going to scatter them. Are you ready now? మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for your presence here. ఇక్కడ నీ సన్నిధి కొరకై వందనాలు. Moved mightily. ప్రభువా, మీరు శక్తివంతంగా మా మధ్య I సంచరించారు. pray for all of our delegates. మా డెలిగేట్స్ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, as we are going to lay our hands, bless them, Lord. ప్రభువా, మా చేతులు ఉంచబోతుండగా మీరు ఆశీర్వదించండి. Stretch forth your hands upon them. వారి మీద మీ చేతులు చాపండి. In the name of Jesus, యేసు నామములో I bless them, Lord. వారిని ఆశీర్వదిస్తూ, Let Lord fulfill our laying our hands. ప్రభువా, ఇదిగో మా హస్త నిక్షేపణమును మీరు యేసు నామములో The నెరవేర్చండి. purpose of the laying our hands should be fulfilled in the life. వారి మీద చేతులు ఉంచుట ద్వారా ఉండే ఉద్దేశం నెరవేర్చబడును గాక. In Jesus' name, యేసు నామములో we give all the glory to you. నీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. జంటనగర ప్రజలకు గొప్ప శుభవార్త. సికింద్రాబాద్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అసాధారణమైన ఆశీర్వాద కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5:30 ప్రారంభించబడును. ఈ కూడికలో దైవజనులు డాక్టర్ థామస్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రార్థించెదరు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. వివరాలకు 9494940074 and 75. చూడండి, ఒక సాక్షి సహోదరి చెప్తున్నారు. సీస్ జాబ్ హోల్డర్. ఈ సహోదరి ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 40,000 సాలరీస్ వస్తున్నాయి. షీ ఈస్ గెటింగ్ ఆల్మోస్ట్ 40,000 rupees per a month as a ఒకసారి salary. టీవీ ప్రోగ్రామ్ కు 5,000 ఇచ్చి వెళ్ళారంట. One Saturday she came here and sponsored for a TV program 5,000 rupees. దేవుడు వాటిని తిరిగి ఏ రూపంలోనే ఇస్తాడు అని నేను చెప్పాను. దాన్ని ఈ సహోదరి దాన్ని ఎలాగ దేవుడు తిరిగి ఇస్తాడని తన మనసులో అనుకుంటా ఉందంట. Whatever you give to God, definitely God will give you 100 folds. That's what I said, and she believed. But she said, how God is going to give? How God will give the money back? అయితే ఈ సహోదరి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకమ్మా? కరెక్టా 1 month పరిధిలో ఒక దైవజనుడు దేవుడు ప్రేరేపించి కొత్త నోటు తీసుకొచ్చి ఈ సహోదరి చేతిలో పెట్టారంట. ఈవిడ చెప్పిందంట, నాకు ఆల్రెడీ 40,000 సాలరీస్ వస్తున్నాయి, నాకెందుకంటే పాస్టర్ గారు నేనే మీకు ఇవ్వాలంటే, లేదమో నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడారు, నీకు ఇవ్వమని చెప్పి ఆయన ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడంట. So within the 30 days of span of time, she was praying, but within the 30 days of time, the local pastor came to her and he said, God told me to give you 5,000 rupees. So he given the brand new currency, 5,000 rupees. So she refused, because I am having a 40,000 rupees of salary per month. Why should I take this? No need. She refused. But even then the pastor said, God told me to give you, so you should take it. So forcefully he gave it and he went back. హల్లెలూయా. Hallelujah. Loudly say hallelujah. దైవ జనమా బిగ్గరగా ఒకసారి రెండు గట్టిగా చేతులు హల్లెలూయా. పైకెత్తి. She has 2 sons. ఈ సహోదరికి ఇద్దరు కుమారులు. Many times she prayed for her son salvation. అనేక మార్లు ఈ కుమారుల యొక్క రక్షణ కొరకు ఈ తల్లి ప్రార్థించారు. But she couldn't able to see any spiritual activity in them. కానీ వాళ్ళు ఏ రకమైన ఆత్మీయతను ఈ తల్లి చూడలేకపోయారు. By forcefully she brought to our Saturday prayer meeting. ఏదో ఒక విధంగా బలవంతంగా ఈ ఇరువురిని కూడా ఈ సాటర్డే కూడికి వీని తీసుకొచ్చారు. She is giving testimony. When he heard my message, he committed his life to God. అయితే ఈ తల్లి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ కుమారుడు ఇక్కడ చెప్పబడిన వాక్యమును వింటూ ఉండగానే దేవుని అంగీకరించి తన పాప జీవితాన్ని ఒప్పుకొని యేసుని రక్షకునిగా అంగీకరించాడు. From that he is walking with God. ఆ దినము మొదలుకొని ఆత్మీయముగా ప్రభువుతో నడిచే జీవితాన్ని జీవిస్తూ He ఉన్నాడు. took baptism also. బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. And he is dedicated his life for God. మరియు దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించాడు. Next, this boy
ఇదిగో ఈ రెండో కుమారుని చూస్తే next time this boy, మరొక శనివారం ఈ రెండో కుమారుని తీసుకొచ్చారు when తల్లి. I was worshiping God, నేను దేవుని ఆరాధిస్తున్న సమయంలో he told his mother, ఈ సహోదరు తన తల్లితో చెప్పాడు, somebody touched him anta. ఆ ఆరాధన సమయంలో ఎవరో తన తాకినట్లు అనిపించింది. I know it's a God's touch, nothing else. ఆ తాకిడి ఎవరిదో కాదు కానీ ఇది దైవ తాకిడై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. From that moment he is turned his life to God. ఆ క్షణం మొదలుకొని తను కూడా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. గట్టిగా చప్పట్లు కొడితే now she is feel very happy. చూడండి, ఈ సహోదరికి భయంకరమైన అల్సర్ ఉండేదంట. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత అల్సర్ అంతా పోయిందంట. టాబ్లెట్ వాడకుండానే దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తున్నారు. This sister is having a ulcer for many years, but when she came for this prayer meeting, God healed her. Now she is using no more tablets. She is completely healed. హల్లెలూయా. Hallelujah. చూడండి, 2 years గా కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా భయంకరమైన చెప్పుకోలేని విపరీతమైన తలపుటతో బాధపడుతుందన్నారంట. For last 2 years, severely unbearable headache she has been కంటిన్యూగా having, ఉండేదంట. and continue pain she is having. అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడంట. అప్పటి నుండి ఆ తలపూట అన్నదే లేదంట. దేవుడు సంపూర్ణంగా బాగు చేశాడని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. After she coming here and God touched her and completely when I prayed, God healed her, and now she's telling from that moment onward, I have no pain, I'm completely healed. హల్లెలూయా. Hallelujah. హైదరాబాద్ లో పరిశుద్ధాత్మని బలమైన ప్రేరేపణను బట్టి దహించు అగ్ని ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ కొరకు ప్రార్థించుటకు ప్రార్థన యోధులు సిద్ధముగా ఉన్నారు. స్థలం దహించు అగ్ని ప్రార్థనా గోపురం, డోర్ నంబర్ 6-4-478/1, కృష్ణానగర్ కాలనీ, గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ ఎదురుగా, ముషీరాబాద్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9494940074 and 75. నా పేరు సుమతి. నేను మల్కాజ్ నుండి వస్తున్నాను. గత 1 year నుంచి దహించు అగ్ని ఫెలోషిప్కి వస్తున్నామండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ప్రతి వారం కూడా మాకు చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. మేము ఎన్నో ఇబ్బందులప్పుడు మాకు ఈ దహించు అగ్నికి వచ్చినప్పుడు దైవజనులు థామస్ డాడీ ద్వారా మాకు చాలా ఆయన వాక్యం ద్వారా మాకు ఓదార్పు కూడా కలిగిస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది దహించు అగ్ని. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా ఈ మీటింగ్ మేము మ్యాక్సిమం ఇప్పుడు 1 year వస్తుంది. 1 yearలో మేము చాలా బ్లెస్సింగ్స్, మరి డాడీ గారు ఇచ్చే ఈ వాగ్దానాల ద్వారా అయితే ఇంకా చాలా బ్లెస్సింగ్స్. నిజంగా ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుతున్నాయని మేము నమ్ముచున్నాం. ఇంకోటి మరి మీటింగ్స్ ద్వారా మేము ఎన్నో అద్భుతాలు కూడా స్వస్థతలు కూడా పొందుకున్నాం. ఈ కొద్ది సాక్ష్యం దేవుడికి మహిమ కలుగును. నా పేరు పద్మ అండి. నేను రైమత్ నగర్లో నుంచి వచ్చాను. థామస్ బ్రదర్ చాలా వాక్యం చెప్తుంటే చాలా బాధ అనిపించిందండి. థామస్ గురించి టీవీలో ప్రోగ్రాం చూసి చాలా కన్నీరు కార్చి ఈరోజు ప్రత్యేకంగా చూడాలని వచ్చానండి. మళ్ళీ అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ దహించు అగ్నికి మేము వరంగల్లో మీటింగ్స్ జరిగినప్పుడు వెళ్ళాము. అప్పుడు మేము ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాము. అప్పుడు మాకు థామస్ బ్రదర్ చెప్పారు, మీకు 2 అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. ఆ 2 అద్భుతాలు, ఒకటి నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది, తర్వాత దేవుడు నాకు 4-wheeler కొనే భాగ్యం ఇచ్చాడు. అంటే నేను ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినందుకు దేవుడు నన్ను ఇంతగానో ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అందరినీ థామస్ గారు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఒక ఆశ అనిపించింది. నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నన్ను కూడా పేరు పెట్టి పిలవండి అని నేను అనుకున్నాను. సో అదే రీతిగా దేవుడు థామస్ గారి ద్వారా నన్ను పేరు పెట్టి పిలిచాడు. సో ఆ విధంగా నాకెంతో సంతోషం కలిగింది. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. సో జాబ్ లేనప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు. అండ్ మా కుటుంబంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. ఈ యొక్క మీటింగ్ అనేది ఎంతో బ్లెస్సింగ్గా ఉంది. నాకు స్పిరిచువల్గా బలపడడానికి దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమేన్. రాజమండ్రిలో సెప్టెంబర్ 14వ తేదీన దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక ఉదయం
9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, రాజమండ్రి. విజయవాడలో సెప్టెంబర్ 15వ తేదీన దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక రాత్రి 7 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. వివరాలకు 9032224646 మరియు 4747. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17వ తేదీన దహించు అగ్ని ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడిక సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. దహించు అగ్ని స్కూల్ ఆఫ్ థునామస్ పరిశుద్ధాత్మ పాఠశాల, రాజమండ్రిలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో బైబిల్లో ఉన్న మర్మాలను, పాప శాప బంధకాల నుండి విడుదల, నిబంధన మందసం, ప్రత్యక్ష గుడారం యొక్క పూర్తి వివరణ, లోతైన వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ భాషల గురించిన పూర్తి అవగాహన, ఆత్మీయ జీవితానికి లోతైన పునాది, కొలతలేని అభిషేకంలోనికి నడిపింపు, కన్నీటి ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ వరాలు, ఫలాల గురించిన వివరణతో కూడిన బోధన మీకు అందించబడును. దేశ విదేశాలలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులచే మీకు తర్ఫీదు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతులు కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ 9494940072 and 73. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అసాధారణమైన కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సెల్ 9494940074 and 75. రాజమండ్రి దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. సెల్ 9494940072 and 73. అకౌంట్ నేమ్ ఏ థామస్, SBI అకౌంట్ నంబర్ 10534887625. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, APPM బ్రాంచ్, రాజమండ్రి. Our address Dr. Thomas, Dahinchu Agni Ministries, Rajamandri, PIN 533105, East Godavari District, Andhra Pradesh, India. నీవు పుట్టకపోతే రక్షణయే లేదు, నీవు రా